నమస్తే. నా పేరు నాదెళ్ల జ్యోతి. నేను వనమాలి మరియు సిటీజీ గ్రూప్ అడ్మిన్ మాట్లాడుతున్నాను. అయితే ఏంటంటే మనకు వరల్డ్ క్యాన్సర్ డే అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ మీద వారోత్సవాలనేది చేయడం జరుగుతుంది ఈ 1 వీక్ కూడా. అయితే ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడే వాళ్ళందరూ కూడా మెయిన్ కారణం ఏంటంటే ఆహారపు అలవాట్ల వల్లే అని పరిశోధనలు చాలా వరకు తెలియజేస్తున్నాయి. సో దీన్ని అవేర్‌నెస్‌గా కల్పిస్తూ నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా సేంద్రియ పద్ధతిలో మన మిద్దె తోటల మీదే మన చేత్తో పండించుకున్న ఆహారాన్ని తినాలి అని ముఖ్య ఉద్దేశంతోటి దీని గురించి ప్రతి చోట అవగాహన సదస్సులు అనేది పెట్టడం జరుగుతుంది. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అందరూ కూడా మన చేత్తో సేంద్రియ పద్ధతిలో పండించుకున్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చాలా వరకు కూడా మరీ ముఖ్యంగా మహిళలు ఈ క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు అని చాలా పరిశోధనలు చెప్తున్నాయి. మనం బయట కొనే ఆహారంలో రసాయనాలు కలిపినట్టు ఆహారం అవి నిల్వ ఉంచడం కోసం ఇంకా మరికొన్ని రసాయనాలు కలపడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువగా కూడా ఇవి క్యాన్సర్ కారకాల కింద మారుతున్నాయి. అదే గనక మన మిద్దెల మీద మనకున్న ప్లేస్లో కొంచెం ప్లేస్లో ఆకుకూరలు, కాయగూరలు సంవత్సరం మొత్తం కూడా పండించుకోగలిగి వాటిని మనము తీసుకోగలిగితే మంచి ఆహారంతో పాటు కూడా మంచి స్వచ్ఛమైన గాలిని కూడా మనం పీల్చుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఎవరికైనా సరే మన మిద్దె తోటల మీద మేము పండించుకోవాలనుకుంటున్నాము, ఎలా ఏంటి వీటన్నిటి మీద మాకు అవగాహన కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మాకున్నటువంటి ఈ గ్రూప్లో వనమాలి మరియు సిటీజీ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ మిద్దె తోటల్ని పచ్చదనంతో నింపండి. అలాగే మీ చేత్తోనే సేంద్రియ పద్ధతిలో చక్కటి ఆహారాన్ని మీరు పండించుకోండి.